What is the boiling point of ethyl alcohol? 78.3 degrees centigrade. Ethyl alcohol formula ఏంటిది? C2H5OH. C2H5OH ఇథైల్ ఆల్కహాల్. మీరు ఇథైల్ ఆల్కహాల్ కనుక చేతిలో కనుక పోసుకురంటే ఏమవుతుంది అట, అది చేతుల నుంచి ఎవాపరేట్ అయిపోతుంది, పెట్రోల్ లాగా ఎవాపరేట్ అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైనా పెట్రోల్ని చేతిలో పోసుకొని చూడండి, చేతిలో పోసుకొని కనుక చూసినట్టయితే ఏమవుతుంది, పెట్రోల్ అనేది లిక్విడ్ కదా, లిక్విడ్ అనేది ఏమవుతుంది, అది వేపర్గా మారుతుంది. లిక్విడ్ అనేది ఏమవుతుంది, వేపర్గా మారుతుంది. వేపర్గా మారుతూ ఉన్నప్పుడు నీకు కూల్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు కూల్ ఫీలింగ్ వస్తుంది? నువ్వు చేతిలో పెట్రోల్ని పోసుకున్నావు కాబట్టి ఇది చేతి నుంచి టెంపరేచర్ని తీసుకొని వేపర్గా మారిపోతుంది. కాబట్టి చేతి నుంచి టెంపరేచర్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి నీకు చల్లగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. చల్లగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్, రైట్ కూలింగ్ ఎఫెక్ట్ అపాన్ ద డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లోపల ఏమవుతుంది, కూలింగ్ ఎఫెక్ట్ అన్నాడు. సో మనకి ఏమున్నాయి డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్? సాలిడ్, లిక్విడ్, గ్యాస్. కూల్ చేసినాం అనుకోండి, గ్యాస్ని కనుక కూల్ చేస్తే లిక్విడ్గా మారుతుంది. లిక్విడ్ని కనుక కూల్ చేస్తే సాలిడ్గా మారుతుంది. లిక్విడ్ని కనుక కూల్ చేస్తే ఎట్లా మారుతుంది, సాలిడ్గా మారడం జరుగుతుంది. ఇన్ కూలింగ్ గ్యాసియస్ స్టేట్ ఈజ్ కన్వర్టెడ్ టు లిక్విడ్ స్టేట్. గ్యాసియస్ స్టేట్ ఎట్లా మారింది, లిక్విడ్ స్టేట్గా మారింది. ఆన్ ఫర్దర్ కూలింగ్ లిక్విడ్ ఈజ్ కన్వర్టెడ్ టు సాలిడ్. ఫర్దర్గా ఇంకా కనుక కూల్ చేస్తే ఏమైంది, లిక్విడ్ అనేది సాలిడ్గా మారడము జరిగింది. నెక్స్ట్ వన్, రైట్ రిలేషన్ బిట్వీన్ మెల్టింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సేమ్ సబ్స్టెన్స్. మెల్టింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్. ఫస్ట్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏందో చూద్దాం. సాలిడ్ ఉంది కదా, సాలిడ్ లిక్విడ్గా ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గరనైతే మారుతుందో ఆ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని ఏమంటారు, మెల్టింగ్ పాయింట్ అంటారు. ఫ్రీజింగ్ పాయింట్ అంటే లిక్విడ్ టు సాలిడ్, ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ సాలిడ్గా మారుతుందో ఆ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని ఏమంటారు, ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. కాబట్టి న్యూమరికల్గా మెల్టింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ రెండు కూడా సేమ్. మెల్టింగ్ పాయింట్ అండ్ ఫ్యూజింగ్ పాయింట్ ఎట్లా ఉంటాయి, న్యూమరికల్ వాల్యూస్ సేమ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ బాయిలింగ్ పాయింట్ అండ్ కండెన్సేషన్ పాయింట్. బాయిలింగ్ పాయింట్, ఫస్ట్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏందో చూద్దాం. సో లిక్విడ్ ఉంది కదా, లిక్విడ్ వెపర్గా ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గరనైతే మారుతుందో దట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, బాయిలింగ్ పాయింట్. కండెన్సేషన్ పాయింట్ అంటే ఏంది, ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ వెపర్ ఈజ్ కన్వర్టెడ్ టు లిక్విడ్ దట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, కండెన్సేషన్ పాయింట్. కండెన్సేషన్ పాయింట్ అంటేనేమో వెపర్ లిక్విడ్గా మారాలి, బాయిలింగ్ పాయింట్ అంటేనేమో లిక్విడ్ వెపర్గా మారాలి. కాబట్టి న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ వాట్, బాయిలింగ్ పాయింట్ అండ్ కండెన్సేషన్ పాయింట్ బోత్ ఆర్ సేమ్. బాయిలింగ్ పాయింట్, కండెన్సేషన్ పాయింట్ రెండు కూడా సేమే. 160, వాట్ ఈజ్ సబ్లిమేషన్. సబ్లిమేషన్ అంటే ఏంటిది, డైరెక్ట్ చేంజ్ ఆఫ్ సాలిడ్ టు గ్యాస్ ఆర్ గ్యాస్ టు సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్లిమేషన్. ఇప్పుడు మనకు జనరల్గా ఏ ఫిజికల్ స్టేట్నైనా ఏ సబ్స్టెన్స్నైనా తీసుకున్నట్టయితే సాలిడ్ని హీట్ చేస్తే లిక్విడ్గా మారుతుంది, లిక్విడ్ని హీట్ చేస్తే వేపర్గా మారుతుంది, అంటే గ్యాస్గా మారుతుంది. కానీ కొన్ని సబ్స్టెన్సెస్ డైరెక్ట్గా సాలిడ్ నుంచి వేపర్గా మారుతాయి. డైరెక్ట్గా ఎట్లా మారుతాయి, లిక్విడ్ ఫామ్ కాకుండా సాలిడ్ నుంచి వేపర్గా మారుతుంది. దాన్ని ఏమంటారు, సబ్లిమేషన్ అంటారు. ఏమంటారు, సబ్లిమేషన్ అనడం జరుగుతుంది. లేదా వేపర్ సాలిడ్గా మారినా, డైరెక్ట్ వేపర్ సాలిడ్గా మారినా కూడా దాన్ని సబ్లిమేషన్ అంటారు. కానీ దీనికి ఇంకొకటి ఫోర్ ఫ్రాస్ట్ అనే పేరు కూడా ఉంటుంది. ఫోర్ ఫ్రాస్ట్ అనే పేరు కూడా ఉన్నదనే విషయాన్ని గుర్తుంచుకోండి. సబ్లిమేషన్ అంటారు రివర్స్, దాన్ని ఫోర్ ఫ్రాస్ట్ అని కూడా అంటారు.